నాయకులు ఫెయిల్, అందుకే విద్యార్థుల వైపు జగన్. సమస్యలపై పోరాటంలో వైసీపీ నేతలు ఫెయిల్. ఇక విద్యార్థి సంఘాల చేతిలో పెట్టాలని జగన్ ప్లాన్. విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్, మెడికల్ కాలేజీలపై పోరు బాధ్యత. వాడడం అంటూ మొదలు పెడితే జగన్ ను మించిన వాళ్లు లేరేమో. ఇప్పుడు విద్యార్థి విభాగాన్ని వాడుతున్నారు. తాను తాడేపల్లి ప్యాలెస్ వదిలిరారు. మిగతా వాళ్లు పోరాటం చెయ్యాలట. అందుకే జగన్ పిలుపునిచ్చిన ఏ ఒక్క పార్టీ కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చివరికి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. నిజానికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద అంశం. ఈ పాటికే ప్రభుత్వం మెడలు వంచాల్సింది. కానీ కోటి సంతకాల పేరుతో ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అదసలు జరుగుతుందో లేదో కూడా ఎవరికీ తెలీదు. అంత పేలవంగా నడుస్తుంది. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారు అని సంకేతం ఇచ్చేలా విద్యార్థి విభాగం నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇక మీదట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను విద్యార్థి సంఘాలు చూసుకోవాలన్నమాట. నిజానికి రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు బోలెడు. ఫీజు రింబర్స్మెంట్ కూడా సరిగ్గా జరగడం లేదు. దీనిపై ఇంతకాలం కళ్ళు, చెవులు, నోరు మూసుకొని కూర్చుంది వైసీపీ. ఈ ఇష్యూలపై ఆల్రెడీ భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుంది. విద్యార్థులకు అండగా ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తుంది బీసీవై పార్టీ. యువనేత బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నడుస్తున్నాయి. ఈ విషయం గ్రహించే వాళ్లు చేయి దాటిపోకూడదని ఇప్పుడు ఈ తరహా రాజకీయానికి తెరతీశారు వైఎస్ జగన్.